రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ డ్యాం వద్ద సిఆర్పీఎఫ్ బలగాల భద్రత తొలగించారు. ఎస్పీఎఫ్ బలగాలకే డ్యాం భద్రత అప్పగించారు. ఇక 2023 ఎన్నికల సమయంలో ఏపీ తెలంగాణ మధ్య జల వివాదం తలెత్తింది. దీంతో కేంద్రం జోక్యం చేసుకుని డ్యాం భద్రత సిఆర్పీఎఫ్ చేతిలోకి వెళ్లింది. తాజాగా డ్యాం భద్రత బాధ్యతను కేంద్రం ఎస్పీఎఫ్ బలగాల చేతికి అప్పచెప్పింది. నాగార్జున సాగర్ డ్యాం వద్ద సిఆర్పీఎఫ్ బలగాల భద్రత తొలగించారు. ఎస్పీఎఫ్ బలగాలకే డ్యాం భద్రత అప్పగించారు. 2023 ఎన్నికల సమయంలో ఏపీ తెలంగాణ మధ్య జల వివాదం తలెత్తింది. దీంతో కేంద్రం జోక్యం చేసుకుని డ్యాం భద్రత సిఆర్పీఎఫ్ చేతిలోకి వెళ్లింది. ఇక తాజాగా డ్యాం భద్రత బాధ్యతను కేంద్రం ఎస్పీఎఫ్ బలగాల చేతికి అప్పచెప్పింది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. రెజినా, సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాగార్జున సాగర్ డ్యాం ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఎస్పీఎఫ్ బలగాల భద్రతలో డ్యాం ఉన్నదని చెప్పొచ్చు. అయితే అంటే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా అటు ఏపీ ఇటు తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎస్పీఎఫ్ బలగాల భద్రతలోని డ్యాం భద్రత ఉందని చెప్పొచ్చు. అయితే 2023 ఎన్నికల సమయంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తినటువంటి నేపథ్యంలో ఒక విధంగా పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తినటువంటి నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుంది. సిఆర్పీఎఫ్ బలగాలను ఇరువైపు అటు ఏపీ ఇటు తెలంగాణ ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించి సిఆర్పీఎఫ్ బలగాల భద్రతలో డ్యాం వెళ్ళిందని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్రం జోక్యం చేసుకుంది కాబట్టి కేంద్ర బలగాల భద్రతలోనే అంటే ఇన్ని రోజులు అంటే ఏడాది కాలంగా కూడా కేంద్ర బలగాల భద్రతలో డ్యాం ఉంది. తాజాగా మాత్రం ఈ డ్యాం భద్రత మొత్తం కూడా తెలంగాణ పోలీసుల చేతికి వచ్చినట్టు కూడా సమాచారం అందుతా ఉంది. అటు ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఇంకా సిఆర్పీఎఫ్ బలగాల భద్రతలోనే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే డ్యాం భద్రతకు సంబంధించి కొంత గందరగోళ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే తెలంగాణ పోలీసుల చేతిలో వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఏపీ సంబంధించినటువంటి సరిహద్దులో కూడా ఏపీ పరిధిలో కూడా ఇటు సిఆర్పీఎఫ్ బలగాల భద్రత ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ రాష్ట్ర పరిధిలో కూడా మళ్ళీ మరోసారి సిఆర్పీఎఫ్ బలగాల భద్రత వస్తుందా అని మాత్రం కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఎప్పటిలాగానే అంటే 30 ఏళ్ళుగా ఎస్పీఎఫ్ బలగాల భద్రతలోనే డ్యాం ఉంది కాబట్టి ప్రస్తుతం మరోసారి ఎస్పీఎఫ్ చేతుల్నే భద్రత ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు ఏపీకి సంబంధించి కొంత గందరగోళంగా ఉన్న నేపథ్యంలో ఇటు కేంద్రం మళ్ళీ జోక్యం చేసుకుంటుందా, భద్రతను మరోసారి ఎస్పీఎఫ్ బలగాల చేతికి అప్పగిస్తుందని మాత్రం కొంత క్లారిటీ రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.